జీవితంలో అస్సలు ఓటమి అనేదే తెలియకుండా కేవలం గెలుపునే చూస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న కథ రూపంలో చూద్దాం. వంశీ అనే ఒక యువకుడు ఉన్నాడు. వంశీకి చిన్నప్పటి నుంచి ఓటమి అంటే ఏంటో తెలియదు. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, అనుకున్న అమ్మాయితో ప్రేమ, కోరుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇలా ప్రతి అడుగులోనూ విజయమే. లోకం అతన్ని చూసి అసూయపడేది. వంశీ అంటే ఒక సక్సెస్ఫుల్ మనిషి అని అందరూ కీర్తించేవారు. కాని ఈ నిరంతర విజయాల వెనుక ఒక తెలియని భయం, ఒక లోతైన శూన్యం దాగి ఉందని ఎవరూ గమనించలేదు. ఒకటి, భావోద్వేగాల మొద్దుబారడం. మనం ఎప్పుడూ తీపి తింటూ ఉంటే ఆ తీపిలోని మాధుర్యం క్రమంగా తగ్గిపోతుంది. వంశీ పరిస్థితి కూడా అంతే. గెలుపు అతనికి ఒక అలవాటుగా మారిపోయింది తప్ప ఒక ఆనందంగా మిగలలేదు. కొత్తగా మెడల్ వస్తే అతని కళ్లలో మెరుపు వచ్చేది కాదు. ఎందుకంటే తను గెలుస్తాడని అతనికి ముందే తెలుసు. గెలుపు అనేది గమ్యం కానప్పుడు అది ఒక భారంగా మారుతుంది. 2, సానుభూతి లోపించడం. వంశీకి చుట్టుపక్కల వాళ్ల బాధలు అర్థం కావడం మానేశాయి. ఒక స్నేహితుడు ఫెయిల్ అయ్యి ఏడుస్తుంటే అసలు ఎలా ఫెయిల్ అవుతారు, కొంచెం కష్టపడితే గెలవచ్చు కదా అని చాలా ఈజీగా అనేసేవాడు. ఎందుకంటే ఓటమి వల్ల కలిగే ఆ గుండె కోత, ఆ అవమానం, ఆ చీకటి వంశీకి ఎప్పుడూ పరిచయం లేదు. అతను మనుషుల కంటే ఒక మెషిన్లా మారిపోయాడు. 3, భయం అనే నిశ్శబ్ద శత్రువు. బయట ప్రపంచానికి అతను ధైర్యవంతుడు, కాని లోపల ఒకవేళ నేను ఓడిపోతే అనే భయం అతన్ని దహిచేసేది. ఎందుకంటే అతనికి ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలియదు. కింద పడితే ఎలా లేవాలో అతని కండరాలకు తెలియదు. అతని ఆత్మకు గాయాలను తట్టుకునే శక్తి లేదు. ఒక నిశ్శబ్ద సాయంత్రం. ఒకరోజు వంశీ తన ఇంద్రభవనం లాంటి ఇంటి బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. తన దగ్గర అన్నీ ఉన్నాయి, కాని మనశ్శాంతి లేదు. ఎదురుగా ఉన్న పార్కులో ఒక తండ్రి, కొడుకు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ పిల్లాడు పదే పదే కింద పడుతున్నాడు. మోకాలికి దెబ్బ తగిలింది. ఏడుస్తూనే మళ్లీ లేచి బంతిని తన్నాడు. ఆ గోల్ కొట్టినప్పుడు ఆ పిల్లాడి ముఖంలో ఉన్న ఆనందం వంశీ జీవితంలో 100 మెడల్స్ సాధించినా ఎప్పుడూ కలగలేదు. వంశీకి అప్పుడు అర్థమైంది, ఓటమి అంటే పడిపోవడం కాదు, గెలుపు విలువను నేర్పించే గురువు. కన్నీళ్లు లేని కళ్లలో గెలుపు మెరుపు ఉండదు. శ్రమించి, ఓడి, మళ్లీ లేచి సాధించిన దానిలోనే అసలైన తృప్తి ఉంటుంది. జీవితంలో ఓటమి లేని గెలుపు ఉప్పు లేని వంటలాంటిది. అది చూడటానికి బాగుంటుంది కాని రుచి ఉండదు. మనం కింద పడినప్పుడే భూమి పటిష్టత తెలుస్తుంది. మనం ఓడిపోయినప్పుడే మన పక్కన నిలబడే మనుషుల విలువ తెలుస్తుంది. నిరంతరం గెలిచేవాడు రాజు కావచ్చు, కాని ఓడి గెలిచేవాడే మనిషి అవుతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?